దళితుడిని ప్రతిపక్ష నేతను చేయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఏంటంటే ఇది హరీష్ రావుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిండు కదా, కేటీఆర్ నాయకత్వంలో కూడా నేను పనిచేస్తాను అన్నాడు కదా, దానికి కౌంటర్ అన్నట్టు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ చెప్పడం ఏంది? ఎవరు పని చేసినా గంతే కదా, ఎవరి మీద ఎవరు పని చేస్తేంది అంత వాళ్ళే కదా పెత్తనం అని దీని ఇంటెన్షన్ అన్నట్టు. వాళ్ళ కుటుంబంలో ఎవరి నాయకత్వం అయినా ఒకటే. కల్వకుంట్ల కుటుంబంలో కేటీ రామారావు అయితేంది, హరీష్ రావు అయితేంది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితేంది, కవిత రావు అయితేంది, మనకైతే ఏం రావు అంటున్నట్టు. దళితుడిని సీఎం చేస్తానని చేయలేదు, కనీసం పార్టీ అధ్యక్షుడిని అయినా చేయండి. సో ఈ డిమాండ్ అందరి దగ్గర నుంచి వినబడుతుంది, నా దగ్గర నుంచి వినబడుతుంది. బీసీ క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయండి. మీరు ముఖ్యమంత్రి చేయరు, అది జన్మల ప్రపంచం తలకిందులైనా బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ. మరి వాళ్ళు ఎట్లయినా అధికారంలోకి వచ్చినట్టు కనబడతలేదు. కానీ ఏ పార్టీ అయినా భవిష్యత్తులో మరి బీసీ ముఖ్యమంత్రి చేస్తుందో లేదో తెలియదు, తర్వాత ముచ్చట. కానీ కనీసం బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీఆర్ఎస్ చేస్తే చూడాలనుంది నాకు. బీఆర్ఎస్ పార్టీ కనుక బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నేను ఆ రోజు వాళ్ళకి పాజిటివ్గా వార్త కంపల్సరీ చెప్తా. అందరు బీసీ నాయకత్వం అంతా కూడా ప్రశంసిస్తుంది ఈ అంశం తీసుకుంటే. బీఆర్ఎస్ పార్టీలో జ్వరందుకున్న చీలికలు, త్వరలో క్యాడర్ లీడర్ల మధ్య పంచాయతీలు, చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఆ అదృష్టం నాదే, కాళేశ్వరంలో సరస్వతి పుష్కర శోభ పుణ్యస్థానం ఆదరించిన సీఎం రేవంత్. కాళేశ్వరం అభివృద్ధికి 200 కోట్లు, గోదావరి పుష్కరాలకు జనం వచ్చేలా ఏర్పాట్లు అని చెప్పేసి కూడా అంటుండు. బీఆర్ఎస్లో కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకేనా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ పార్టీలోని బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇవ్వాలని సూచించారు. దళితుడిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలన్నారు. గతంలో దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నందున కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేస్తానని చెప్పడంలో అర్థం లేదన్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి నాయకత్వం అయినా ఒకటే తరహాలో ఉంటుందన్నారు. ఆ స్థానంలో బిల్లా అయితే ఏంది, బిల్లా రంగ అంటాడు. చాలా రోజుల తర్వాత బుచ్చడి యాడ్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో అధ్యక్ష పదవిలో బిల్లా అయితేంది, రంగ అయితేంది, ఏ రాయి అయితేంది, తలకాయ వలగా పట్టుకొని అన్నట్టు కొప్పుల ఈశ్వర్, రసమై బాలకృష్ణ ఇంకా ఎవరి నాయకత్వంలో అయినా పనిచేస్తా అని చెప్పమనంటారు. అబ్బా ఏమన్నా ఇలాగ ఇది మొత్తం చూద్దాం ఒకసారి ఆగు. కొప్పుల ఈశ్వర్ లేకపోతే రసమై బాలకిషన్ లాంటి నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ రావు గొప్పగా చెప్పుకోవాలని, కానీ మళ్ళీ కేటీఆర్ పేరు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖార్గేను తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవిస్తున్నామని చెప్పారు. ఆయన నేతృత్వంలో భవిష్యత్తులో దేశమంతా కాంగ్రెస్ రాబోతుందని స్పష్టం చేశారు. మేము ఏఐసీసీ అధ్యక్షుడినే దళితుడిని చేసినాం, మీరు కనీసం బీఆర్ఎస్ పార్టీ అది భారత రాష్ట్రపతి అని జాతీయ స్థాయిలో ఏం పోలే, కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయరని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాన్ని చూడొచ్చు. మనం కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.